హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మేము వేములవాడ రాజన్న దేవస్థానానికి అయితే వచ్చామండి. జనం చాలా అంటే చాలా ఉన్నారండి. ఒకవైపు అయితే భారీ వర్షం పడుతుంది, ఇంకోవైపు అసలు కాలు మోపడానికి అంత జనంలో మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి మాకు స్పెషల్ దర్శనానికి కూడా వెళ్ళామండి. స్పెషల్ దర్శనంలో కూడా మాకు 3 hours పట్టింది. 3 గంటల సమయం పట్టిందండి మాకు దర్శనం చేసుకొని రావడానికి. చూసారండి చాలా ఫేమస్ ఇక్కడికి వచ్చి ఏదైనా మొక్కుకొని ముడుపు కట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా అది జరుగుతుందని కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇది ఆనవాయితీగా వస్తుందండి. నేను కూడా చాలాసార్లు ముడుపు కట్టానండి. నాకు కూడా చాలా అనుకున్న పనులు చాలా జరిగాయండి. కానీ అసలు జనాల్ని చూసారండి ఇలా ఉన్నారో. మొక్కుల్ని పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు, ముడుపుల్ని కట్టడానికి వచ్చిన వాళ్ళు, ఒకవైపు ఆకలితో ఒకవైపు వర్షం, ఇంతమంది జనంలో పిల్లలతో వచ్చామండి. మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మా తమ్ముడు, మా మరదలు, వాళ్ళ పిల్లలు అందరం కలిసి వచ్చాము. ఇంకా ఇక్కడైతే షావా అండి, శివుడు పల్లకి శివుంది. అక్కడ మనం 100 రూపాయలు ఇచ్చి మన గోత్రనామాలు చెప్పేసి దాన్ని మనం ఇలా 2 times లేవట్టాలండి. లేపి మళ్ళీ కింద పెట్టాలి. అలా పెడితే మంచిది అని అంటారు. అలా మా తమ్ముని వాళ్ళ ఫ్యామిలీ చేసింది, మేము కూడా చేసాము. మా గోత్రనామాలు కూడా చదివించుకొని మేము కూడా షావ లేపాము. లేపి కూర్చుండబెట్టి ఇంకా దండం పెట్టుకొని వచ్చేసాము. ఇలా 2 times మనం దాన్ని లేపాలండి పల్లకి. ఇంకా వచ్చేసామండి. అన్ని దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. దర్శనం చేసుకొని అన్నీ ఏవైతే చేసామో అవన్నీ పూజలన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా రూమ్కు వెళ్ళాలి. ఇప్పుడు బయట మాత్రం చాలా వర్షం పడుతుందండి. ఆ వర్షంలోనే అందరూ పరుగులు ఉరుకులు పరుగులు. ఇంకా ఏదైతే మేము వర్షంలో అయినా సరే చూసారా అండి జనం ఎలా ఉన్నారో. ఇక్కడ క్యూలో అసలు ఎంత క్యూ ఉందంటే, అది కాకుండా ఇది శ్రావణ మాసం, ఇంకా ఎక్కువ జనం ఉంటారండి. వేములవాడ రాజన్న సన్నిధిలో చాలా అంటే చాలా జనం ఉంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం కళ్యాణఘట్ట అండి ఇది. ఇక్కడ నుంచి చూడండి, ఇది ఫ్రీ దర్శనం లైన్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. ఇంకా క్యూ లైన్లో వెళ్ళేది ఇంకా వేరే ఉంటుంది. ఇది దేవుడి ముందు ధ్వజస్తంభం దగ్గర ఉన్న రావి చెట్టు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇదండి. ఇంకా మేము దర్శనం అయితే చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇంకా చాలా ఆనందంగా ఉంది. రూమ్కి అయితే వచ్చేసాము. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి, ఫ్రీ కార్ పార్కింగ్ ఏరియా ఇది. అది చెరువు అండి అక్కడ కనిపించేది, చూసారా? ఇవన్నీ క్యూ లైన్లేనండి. అది చూసే పాఠకులంతా చూడండి. ఇంకా అక్కడ మనకు దూరంగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదండి, అది కూడా ఫ్రీ లైన్ అదేనండి. పిల్లలతో వస్తే చాలా సరదాగా ఉంటుందండి. మా రాకీ బాబు కూడా వచ్చేసాడు. ఇంకా ఈరోజు ఇండిపెండెన్స్ డే కదండి. సో ఇక్కడ
ఇంకా జాతీయ గీతం కూడా పాడారండి. జాతీయ గీతం పాడారు. చాలా బాగా జరిగింది. ఒకవైపు మాత్రం వర్షం ఆగకుండా పడుతూనే ఉందండి. మబ్బు కూడా ఎలా వచ్చేసిందో చూడండి. అదండి ఫ్రెండ్స్ మా వేములవాడ ట్రిప్. ఇంకా ఈరోజు దర్శనం అంతా అయిపోయింది. ఇంకా తిరిగి ఇంటికైతే వెళ్ళాల్సింది. ఇంకా లంచ్ చేసుకొని బోనం అది చేసేసుకున్నాము. పూజ అంతా అయిపోయింది. ఇంకా బోనం చేయడం అయితే అయిపోయింది. ఇంకా బోనం చేస్తాం కదా, ఇది మనం నెత్తి మీద పెట్టుకొని పోచమ్మ దర్శనం వేములవాడ రాజన్న దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ భీమన్న దేవస్థానం అండ్ పోచమ్మ గుడి ఉంటుంది. పోచమ్మ బోనం చేసి ఆ బోనం అయితే నెత్తి మీద పెట్టుకొని ఇంకా మనము గుడికాడికి వెళ్ళాలి. గుడికాడికి వెళ్ళి బోనం సమర్పించి మనం ఇంకా పూజ అన్ని చేయించుకొని మళ్ళీ తిరిగి రూమ్కి అయితే రావాలి. ఏమైంది ఇలా మనం అది ప్రతిసారి వాళ్ళకు ఉంది కనుక వాళ్ళు చేస్తున్నారు. బోనం తీసి వేపాకులు కట్టారు, వేప మండలు. బట్ అది టైట్గా కట్టకపోవడం వల్ల అది అలానే ఊడిపోయింది. ఇంకా మా అమ్మ దండం పెట్టుకొని ఇంకా తల మీద అయితే పెట్టుకున్నది బోనం. ఇంకా అలా బోనం తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు తాళమేయండి, రండి బయటికి. ఇలా రిష్విక్ని పట్టుకో, చేసి రాకిని పట్టుకో కదా ఫ్రెండ్స్. ఇలా బోనం అయితే తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. అదండి ఫ్రెండ్స్ మా పక్క రూమ్లో వాళ్ళు ఈరోజు ఓడి బియ్యం పోసుకుంటున్నారు. ఇప్పుడే ఇచ్చాము. వర్షం పడుతూనే ఇది భీమన్న టెంపుల్ అండి. కొన్ని వేల లక్షల సంవత్సరాల కిందటి టెంపుల్ అటండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఆ టెంపుల్ లోపల ఉన్నంతసేపు మనకు ఇలాంటి ఆలోచనలు కానీ ఇలాంటివి కూడా గుర్తురావండి. చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా ఉంటుందండి. ఇదండి ఫ్రెండ్స్ మా వేములవాడ ట్రిప్. వేములవాడ రాజన్న దేవుణ్ణి అయితే దర్శించుకున్నాము. ఆ తర్వాత పోచమ్మ గుడికి వెళ్ళి బోనం అయితే సమర్పించుకున్నాము. పోచమ్మ గుడికి వెళ్ళి బోనం అయితే సమర్పించుకున్న తర్వాత ఇంకా మనం భీమన్న టెంపుల్కి అయితే వెళ్ళాము. దీనికి ఒక చరిత్ర ఉందట అండి. అది ఏంటో నాకు కూడా తెలియదు. ఈసారి వీడియోలో నేను తెలుసుకొని చెప్తాను. ఇక్కడ ఇందులోనే చాలా టెంపుల్స్ ఉన్నాయండి. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా భీమన్న దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే భోజనం చేసుకొని హైదరాబాద్కి అయితే బయలుదేరాము. ఇంకా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. ఇదేనండి ఫ్రెండ్స్ మా వేములవాడ ట్రిప్. మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నాము. కాసేపట్లో హైదరాబాద్ రీచ్ అయిపోతాం. అంతేనండి ఫ్రెండ్స్. మా వేములవాడ టెంపుల్ దర్శనం ఎలా జరిగింది ఏంటి అనేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతే అది కూడా చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.